చెప్పండి బాబా బయలుదేరాడని. ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప నారా చంద్రబాబు నాయుడు అనే నేను 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. రేపు మార్చికి 40 ఏళ్లు. నేను ఒకటే చెప్తున్నా, జీవితంలో ఎలాంటి కార్యకర్తల్ని, నాకు ప్రాణ సమాన కార్యకర్తలు ఎప్పుడు చూడలేను. రౌడీజాన్ని చేస్తాం, రౌడీలుగా రౌడీగా ఉంటాను తప్ప ఈ రౌడీజాన్ని జరగలేను. పాంపులకే భయపడని పాము నీకు భయపడదు. నేనేం శాశ్వతంగా ఉండని రాష్ట్రంలో, లేకపోతే దేశంలో, లేకపోతే ఈ లోకంలో. కానీ నా బాధ, నా ఆవేదన, మన భావితరాలను మనం కాపాడుకోగలుగుతామా, మను కూడా ఉందా లేదా అని మిమ్మల్ని ఆలోచించమని చేతులెత్తి చెప్తున్నా, మొక్కి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన బాలకృష్ణ నందమూరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీ అమ్మగారి వయసు అంతా 70 ఏళ్ళండి. బోరు కొట్టిందని మార్చలేదే? అమ్మని ఎలా మారుస్తామండి? మరి అమ్మ లాంటి పార్టీని ఎలా మారుస్తావురా? ప్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి టీ కొట్టు. రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా, బ్లడీ ఫుల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ప్రజలందరికీ న్యాయం చేకూరుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను రాజకీయ నాయకులను వదిలిపెడతానని ఎవరు చెప్పారు? నేను ఎందుకు వదిలిపెడతానండి? అంటే మా కార్యకర్తలు చంపినా నేను నోరు మూసి కూర్చోవాలా? దే హ్యావ్ టు పే ప్రైస్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐల్ గో కిల్ దెమ్, బట్ దే హ్యావ్ టు పే ద ప్రైస్ త్రూ ద లీగల్ ప్రాసెస్. ప్రజా ధనాన్ని లూటీ చేస్తే దే హ్యావ్ టు పే ప్రైస్ త్రూ ద లీగల్ ప్రాసెస్. మా నాయకుడికి పెట్టాం. ఎమ్మెల్యే అంటే మీరు మామూలు ఎవరబ్బా మీ ఎమ్మెల్యే అంటారు. మీరు ఎమ్మెల్యే ఎవరంటే నాని అని చెప్పొద్దన్నా, మా అన్న లేదా మా తమ్ముడు లేదా మా బామర్ది లేదా మా అల్లుడు లేదా మా మామ అని చెప్పండి. నాని అంటే మీ ఇంటి కుటుంబ సభ్యుడేనా? నాని అంటే ఎవరన్నా? మీ కుటుంబ సభ్యుడు, ఎమ్మెల్యే కాదు, మీ కుటుంబ సభ్యుడు. ఇది గుర్తుపెట్టుకున్న నేనైనా సరే, నా ఫ్యామిలీ అయినా, ఎవరికైనా మీకు తెలుసు.